డోన్ పట్టణంలో చాలామంది అమాయకంగా ఎవరైనా ఏదైనా ఇస్తే చాలు, అది కొంచెం తక్కువ రేటుకి దొరుకుతాను, లేకుంటే తొందరగా డబ్బు వస్తున్నాయి, తొందరగా బంగారం వస్తాను అనే ఆశతో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది తొందరపడి ఆశతో తొందరపాటు పనులు చేస్తున్నారు. అది అందరికీ ఇబ్బంది అవుతుంది, అంటే సమాజానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక నేరము 10 మంది వ్యక్తులతోనో లేకుంటే ఒక సమాజంతోనో లింక్ అయింది. ఒక ఇంటి పెద్ద మోసపోయాడంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 5 మందో 10 మందో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఒక సమూహం ఒక 200-300 మంది ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక 1000 మంది నుంచి 1500 వరకు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏమంటే, ఎవరు కూడా దయచేసి మళ్ళీ చెప్తున్నా, తక్కువ రేటుకి బంగారం వస్తుందన్నా, ఎక్కువ రేటుకి వడ్డీ వస్తుందన్నా, ఒక వస్తువు కానీ ఒక కారు కానీ తక్కువ రేటుకి దొరుకుతుందన్నా అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. ఆశపడి తొందరపడి మనకు డబ్బులు వచ్చేస్తాయి, కానీ తొందరపడి మన బ్లడ్ అండ్ స్వెట్ కష్టపడి సంపాదించిన మనీని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి గుడ్డిగా నమ్మి మోసపోద్దని విజ్ఞప్తి చేయడం అనేది. ప్రస్తుతానికి ఈ కేసు విషయానికి వస్తే, చాటా రామాంజనేయులు అని చెప్పేసి పెద్దవాడ విలేజ్, అనంతపురం డిస్ట్రిక్ట్. ఇతను మన కొత్తపేట డోన్లో సెటిల్ అయ్యాడు. ఇతను దాదాపు ఒక 2 సంవత్సరాల దగ్గర నుంచి జనాలతో ఎక్కువ శాతం డోన్ మండలానికి సంబంధించి డోన్ తాలూకా పాత తాలూకాకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి సుమారు 315 మంది, ఇప్పుడు మాకు తెలియని నెంబరు 315 మంది, వీళ్ళ దగ్గర నుంచి ₹1,00,000కి 10,000 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పి నెలకు దాదాపు 23 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆశతో చాలామంది, అంటే 1,00,000 ఇస్తే నెలకు ఆటోమేటిక్గా 10,000 వస్తుంది కదా అని ఆశతో చాలామంది ₹1,00,000 దగ్గర నుంచి 40 లక్షల వరకు సుమారు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరి ఇండివిజువల్ అది ₹1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 40 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ఇతను స్పీడ్గా వడ్డీ చెల్లించడం జరిగింది. ఆ వడ్డీ ఎక్కడి నుంచి వచ్చేదంటే, ఒకరికి 10 లక్షలకి ₹1,00,000 వస్తే అది బయట పబ్లిసిటీ అయితే ఆటోమేటిక్గా ఇంకా 10 మంది కడతారు, కాబట్టి ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం. సో ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ అని ఒక పేరు పెట్టి ఆ క్రిప్టో కరెన్సీలో పెడుతున్న ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం. ఇది ఎక్కడా కూడా ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే, చాలా వరకు ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం, ఆన్లైన్లోనే ఆ కరెన్సీ పెట్టడం, ఆన్లైన్లోనే మళ్ళీ తీసుకొని వాళ్ళకి ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించడం, ఇది జరిగింది. కాబట్టి జనాలు ఇంకా తొందరగా నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు 23 కోట్లు, సుమారు 23 కోట్లు జనాల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వద్ద నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి కాకోకుండా ఇతని అకౌంట్లో ఉన్నటువంటి ₹2,45,00,000 ఫ్రీజ్ చేయడం జరిగింది. బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు కూడా ఆల్రెడీ మా ఆఫీసర్స్ రిక్వెస్ట్ ఇచ్చారు ఫ్రీజ్ చేయమని చెప్పి, అకౌంట్ కూడా ఫ్రీజ్ అయింది. సో ఈ అమౌంట్, ఇది కాకుండా డిపాజిట్స్ యాక్ట్ ప్రకారం ఇతని పైన కేసు కట్టడం జరిగింది. కాబట్టి ఇతని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా అవి కూడా సీజ్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది. కానీ ఇందులో అదృష్టం ఏమంటే, కొంతమంది మీడియా సోదరులు పేరు తెప్పదలుచుకోలేదు, కానీ చాలా హెల్ప్ చేశారు పోలీస్కి. లేకపోతే ఇది తొందరగా మాకు ఇన్ఫర్మేషన్ రాకపోతే దాదాపు ఇది ఇప్పటికి ఇది 70 కోట్లు 80 కోట్లు వెళ్ళిపోయేది. చాలా హెల్ప్ చేశారు వాళ్ళకి. ఈ సందర్భంగా మేము పోలీస్ వారి తరఫున, డోన్ ప్రజల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. అంతేకాకుండా ఇంకా రికార్డ్స్ పరంగా చూస్తే 315 మందికి సంబంధించి మా పోలీసు వారు, అంటే మా ఆఫీసర్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 12315 ఇచ్చి వాళ్ళకు అకౌంట్లో ఎంత ఉంది, వాళ్ళు ఎంత కట్టారు, ఎంత నష్టపోయారు, ఎంత తీసుకున్నారు అనే విషయాలు కూలంకషంగా అందులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ నేను విజ్ఞప్తి చేసేదేమంటే, విక్టిమ్స్, బాధితులు ఎవరైతే 315 మంది ఉన్నారో, మీకు ఏ డౌట్ ఉన్నా సరే మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఒక్కసారి ఎస్ఐ గారితో కానీ ఇన్స్పెక్టర్ గారితో కానీ మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోండి. ఈ కేసులో గుడ్డిలో మెల్లామంటే అడ్వాంటేజ్ ఏమంటే, క్యాష్ ఉంది చేతులు. సో కోర్టు వారికి కూడా ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేసి వీళ్ళకు బాధితులు ఎవరున్నారో వాళ్ళకి పరిహారం చెల్లించేదానికి కూడా వీలుంటుంది, క్యాష్ ఉంది కాబట్టి. అదే ప్రాపర్టీ క్యాష్ లేకుండా టోటల్ ప్రాపర్టీ ఉంటే దీన్ని మళ్ళీ అటాచ్ చేసి మళ్ళీ ప్రాపర్టీ వేలానికి తెచ్చి ఈ ప్రాసెస్ వచ్చేటప్పుడు లేట్ అయ్యేది. కొంచెం గుడిలో మెల్లన్నట్టు మనకు 2,45,00,000 రూపాయలు బ్యాంకులో ఫ్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి
ఏ విక్టిమ్ కూడా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన ధైర్యంగా మీరు వచ్చి ఇట్లా జరిగింది కదా మేము పోలీస్ స్టేషన్కి పోతే ఏమంటారు అనుకోకుండా వచ్చి మా దగ్గరకు వచ్చి మీకు సంబంధించిన సమాచారం ఏదన్నా తీసుకొని వెళ్ళచ్చు. సందర్భంగా మరి ఒక్కసారి కోఆపరేట్ చేసిన ఆ ప్రెస్ వారికి, అదేవిధంగా బాధితులకు, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్కు థ్యాంక్స్ చెప్తూ ఇంకొకసారి ఎవరు కూడా మోసపోద్దు. ఇది కాకుండా ఇంకొకటి మా దృష్టికి వచ్చింది ఏమంటే 15,000 కడితే సేమ్ ఇట్లా ఇంకొకటి ఎక్కడో స్టార్ట్ అవుతున్నట్టుగా చూచాయి తెలిసింది, దానిపైన కూడా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నాము. సో 15,000 కడితే ఇంత డబ్బు వస్తాయని చెప్పడము, దాంట్లో ఎవరైతే చేర్పిస్తారో ఏజెంట్లు, ఈ కేసులో ఇప్పుడు నేను చెప్పిన కేసులో ఏజెంట్లు ఎవరు లేరు, డైరెక్ట్ పోయింది. కానీ నేను అనుమానపడుతున్న ఇంకొక కేసు, అందులో రాబోయే దాంట్లో 15,000కి 2,000 రూపాయలు బ్రోకరేజ్ కింద తీసుకుంటున్నారు చేర్పించడం అనేది. మళ్ళీ చెప్తున్నా, దయచేసి అలాంటివి మానేయండి. ఇది 23 కోట్ల స్కామ్ ఇప్పుడు మేము చూపించింది. యాక్చువల్గా ఇది ఇన్వెస్టిగేట్ చేయాల్సింది సిఐడి, సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. కానీ అందరూ మేమంతా కూడా 3 ఆఫీసర్స్ సిఐడిలోంచి పనిచేసాము, ఇలాంటి ఏసీబీలోంచి పనిచేసాము కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో ఈ కేసును చాలా తక్కువ టైంలో ఒక కొలికి తీసుకొని రావడం జరిగింది. చాలా షార్ట్ పీరియడ్, 23 crores అంటే నాట్ ఎ జోక్. ఆఫీసర్స్, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్క నెంబర్ ఇచ్చి తీసుకురావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ప్రజలకు చెప్తున్నా, దయచేసి ఆశకు పోవద్దు, మోసపోవద్దు. మనం కష్టపడి సంపాదించిందే మనకు ఉంటుంది, కానీ తొందరపడి వేగంగా డబ్బులు రావాలనో, వేగంగా బంగారు రావాలనో, ఈ స్థలం రావాలనో వెళ్తే ఇలాంటి చిక్కులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి జోలికి పోవద్దు. దీనికి సంబంధించి ఏమాత్రం మీకు సమాచారం ఉన్నా దయచేసి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.